నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. వెయిట్ లాస్ అనంగానే జుంబాలు, జిమ్ములు, తర్వాత ఇంకా వేరే వేరే యాక్టివిటీస్, ఇక ఏరోబిక్స్, ఇటు యోగా అన్నీ చేసేస్తుంటారు. అయినా కూడా మేము వెయిట్ తగ్గట్లేదు అంటారు. అసలు వెయిట్ లాస్ కావాలి అంటే మన ఎక్సర్సైజ్ పార్ట్ మన మీద ప్రభావం చూపించేది ఓన్లీ 20% మాత్రమే. మిగతా 80% అంతా కూడాను మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అనేది కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మనకి కంప్లీట్గా ఏంటంటే ఒక ప్లాన్ అనేది చేసుకొని ఆ తర్వాత దాని మీద వర్కౌట్స్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. మరి డైట్ ఎలాంటిది తీసుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్వేత గారు, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. డైట్ ఇందాక నేను చెప్పినట్టు మనకి ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఒక 20% మన బాడీ మీద ఇది అవుతాయి. మిగతా 80% కూడా వాట్ వీ టేక్, మనం ఏం తీసుకుంటున్నాము, ఏం తింటున్నాము. మనం ఇప్పుడు నేను ఒక 2 గంటలు జిమ్ చేశాను, వచ్చి ఒక పెద్ద బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసాను, గాయబ్. సో డైట్ ఎలా ఉండాలంటారు? సో బేసికలీ ఇందాక నువ్వు చెప్పావు కదా, లైక్ 80% డైట్ కావాలి, 20% వర్కౌట్స్ కావాలని. ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్కి మనం ఫార్ములా మళ్ళీ చేంజ్ చేయాలి. ఓకే, 80% డైటే ఇద్దాము, ఒక 10% వర్కౌట్కి పెట్టుకుందాం. మిగిలిన 10%కి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, స్లీప్ ఒకటి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి. ఈ 2. సో డైట్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్ క్వాలిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 4 కూడా 4 పిల్లర్స్ లాంటివి ఒక హెల్త్కి. నో మ్యాటర్ వాట్, ఇది వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇంకేదైనా మెడికల్ కండిషన్ కూడా అవ్వచ్చు. ఈ 4 పిల్లర్స్ అనేవి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తామో ఏదైనా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ మనము చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఈవెన్ నిజానికి దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వేర్ డైట్ ఫాలో అయినా, ఫిజికల్ యాక్టివిటీలు ఇప్పుడు మీరు చెప్పినట్టు గంటలు గంటలు చేసినా కూడా ఇఫ్ దట్ స్లీప్ ఈజ్ రియలీ బ్యాడ్, రిజల్ట్స్ అనేవి మనకి స్లో ఉంటుంది. ఎందుకంటే స్లీప్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే మెటబాలిజం స్లో అయిపోతుంది మనిషికి. ఓకే. సో మెటబాలిజం ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే తింటున్నామో అది డైజెస్ట్ అవ్వడమే కాదు, తింటున్నది అరిగినంత వరకే మెటబాలిజం అయిపోదు. అరిగింది అసలు ఏమవుతుంది? ఇస్ ఇట్ సింప్లీ గోయింగ్ యాజ్ యువర్ వేస్టేజ్. సో మనకి ఎంతవరకు న్యూట్రిషన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఆర్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఆకుకూరలు బాగా తింటాం కదా. సో ఆకుకూరలు బాగా తిన్నప్పటికీ కూడా వై ఇన్ ఇండియా ఫీమేల్స్లో ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ చూస్తాము? సో దాని అబ్జార్ప్షన్ రేట్ అనేది మనకు చాలా తక్కువ. ఓకే. సో అబ్జార్ప్షన్ రేట్ తక్కువ ఉండడానికి రీజన్ ఏముంటుంది? వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడం, మెటబాలిజం లో ఉంటుంది. సో మనం ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు మెటబాలిజం బాగాలేదు అంటే వాటి అబ్జార్ప్షన్ రేట్ చాలా స్లో ఉంటుంది. సో అన్నీ కూడా మనకి ఇంకా వేస్ట్లోకే వెళ్ళిపోతాయి. సో కంపల్సరీ మన ఏదైనా జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డైట్, వర్కౌట్స్, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు డైట్ విషయానికి వస్తే కంపల్సరీ వెయిట్ లాస్కి మనము జనరల్ ప్రిన్సిపల్స్ ఏమనుకుంటాము? ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, కార్బ్స్ ఉండకూడదు అనుకుంటాం. బట్ ఈ స్ట్రాటజీ అనేది ఎప్పుడు కూడా మనకి ఆల్ టైమ్ సూట్ అవ్వదు. ఓకే. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇఫ్ నేను ఒక పర్సన్ ఉన్నాను వేర్ ఐఎమ్ వెరీ హ్యాబిచుయేటెడ్ టు రైస్, సో నేను బాగా రైస్ తినే పర్సన్ని సడన్గా నాకు డైట్ అనగానే నేను రోటీలు పుల్కాలు తింటే నాకు అది అవ్వదు కదా. ఇట్ డజంట్ సూట్స్ మీ. అండ్ ఇష్టం లేని ఫుడ్ నేను ఎన్ని రోజులని తింటాను కదా. అండ్ ఇఫ్ అ నార్త్ ఇండియన్ క్లయింట్, వాళ్ళకి రైసే అలవాటు ఉండదు. మనం బ్రౌన్ రైస్లు ఇస్తున్నాం అనుకోండి, మిల్లెట్స్ ఇస్తున్నాం అనుకోండి, దే కాంట్ ఆల్సో హ్యావ్ ఇట్ కదా. సో ఫస్ట్ ఏంటంటే మన రొటీన్కి తగ్గట్టుగా ఫస్ట్ మనం జర్నీ స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే. సో మీకు డౌట్ రావచ్చు, రొటీన్ తినేదే జర్నీలో ఇంక్లూడ్ చేసుకుంటే రిజల్ట్ ఎలా వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ మనం ఏం స్ట్రాటజీ యూస్ చేయాలి? బ్యాలెన్సింగ్ ద ఫుడ్. ఓకే. సో ఇక్కడ నాకు ఏం అర్థమైందంటే నాకు ఏది ఎంతలో తినాలన్నది కాన్సెప్ట్ అర్థమవుతుంది. చాలా మంది అన్నం ఎక్కువ, కూర తక్కువ తింటారు. కాన్సెప్ట్ ఏంటి అసలు? అన్నం ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటే ఈవెన్ నీకు వెజిటేబుల్ కర్రీ ఆర్ వెజిటేబుల్ సాలెడ్ కూడా 150 గ్రామ్స్ వరకు మెయింటైన్ చేయాలి, విచ్ ఇస్ 1 కటోరీ పోర్షన్ సైజ్. ఓకే. దెన్ ఫాలోడ్ బై ఒక 100 to 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్స్ ఉండాలి. అది చికెన్ అవ్వచ్చు, పప్పు అవ్వచ్చు, పనీర్ అవ్వచ్చు, సోయా చంక్స్ అవ్వచ్చు, రాజ్మా, చోలే, ఎనీథింగ్. ఇది ఒక 100 to 150 గ్రామ్స్ పెట్టుకోవాలి. ఆల్సో
ఇంకొక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ ఏంటి, ఖచ్చితంగా కర్డ్ ఆర్ రైతా ఆర్ లస్సీ ఆర్ మజ్జిగ. ఇవేంటి, పెరుగు ఇస్ అ ప్రోటీన్ సోర్స్ ఫస్ట్ థింగ్, ఆల్సో హెల్దీ ఫ్యాట్ సోర్స్ అండ్ ఆల్సో ప్రోబయోటిక్ నేచర్. ఓకే. సో ప్రోబయోటిక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఏదైనా తింటున్నాను అంటే నాకు అది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి అంటే నాకు గట్ హెల్త్ సపోర్ట్ చేయాలి కదా. నా గట్ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉండాలి. ఇఫ్ మై గట్ బ్యాక్టీరియా ఇస్ రియలీ లో, నాకు డైజెషనే ఉండదు. సో నాకు న్యూట్రిషన్ అబ్జార్ప్షనే ఉండదు. సో గట్ మైక్రోబయోమ్స్ని మనం ఎప్పుడు హెల్దీగా మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీ ఈ ప్రోబయోటిక్ మీద ప్రీబయోటిక్స్ మీద వర్క్ చేయాలి. ప్రోబయోటిక్లో బెస్ట్ అండ్ ద బెస్టెస్ట్ సోర్సెస్ అండ్ ఈజీలీ అవైలబుల్ సోర్స్ అంటే పెరుగు, ఆర్ ఇంకా ఫ్యాన్సీ వర్డ్లో అనుకుంటే యోగట్. ఓకే. ఓకే, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ కూడా దొరుకుతాయి. సో అవైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి పెరుగు అనేది ఈజీలీ అవైలబుల్ ఫుడ్. సో ఇన్ జనరల్గా ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మనకి ప్రోబయోటిక్స్ ఎక్కువ దొరుకుతాయి. ఫర్మెంటెడ్ దోశ అవి కూడా ఫర్మెంటేషన్ చేసి, ఇడ్లీ కూడా ఫర్మెంటేషన్ చేసి చేస్తారు. ఇవి మనకి డైట్లో ఎంతవరకు ఉపయోగపడతాయి? ఎస్, సో యాజ్ అ సౌత్ ఇండియన్ మనం డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఇఫ్ పర్సన్ ఈజ్ ఈటింగ్ 4-5 దోసాస్ నార్మల్గా ఇంట్లో చేసినప్పటికీ కూడా ఒక సర్వింగ్ సైజ్ మెయింటైన్ చేయాలి. సో నేను ఇప్పుడు క్యాల్కులేషన్ ప్రకారం చెప్పుకుంటే మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అట్లా అని చెప్పి మనం ప్రతిదీ స్పూన్ మెజర్ చేసుకుంటూ అయితే తినకూడదు. చాలామంది చేసే మిస్టేక్ అదే. ఇంకొక మిస్టేక్ చాలామంది ఏం చేస్తారు తెలుసా, డైలీ వెయిట్ చెక్ చేస్తారు. వాట్ హ్యాపెన్స్ ఈజ్, నేను చెప్పాను కదా స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, డైలీ చెక్ చేస్తున్నప్పుడు ఆర్ డైలీ ఇలా మెజరింగ్లో తింటున్నప్పుడు తెలియకుండా కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది వాళ్ళకి. కార్టిజాల్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రెస్ హార్మోన్. ఎందుకంటే యూ డోంట్ నో కంప్లీట్ సైన్స్ కదా, మన బాడీ కంప్లీట్ ఫిజికల్ మూమెంట్స్ అనేది ఆర్ దాని ఫిజియాలజీ అనేది మనకు తెలియదు. యాజ్ బికాస్ మనం అంత మెడిసిన్ చదవలేదు, అంత బాడీ ఫిజియాలజీ మీద అంత అవగాహన లేదు. వీ నో ఓన్లీ బేసిక్. సో బాడీ ఒక్కొక్క రోజు ఆర్ ఒక్కొక్క టైం ఆర్ ఒక్కొక్క యాక్టివిటీని బేస్ చేసుకొని చాలా థింగ్స్కి అది దారి తీస్తుంది అనమాట. సో ఒకరోజు మజిల్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు, ఒకరోజు ఫ్యాట్ మెటబాలిజం మీద ఫోకస్ చేయొచ్చు, ఒకరోజు గట్ హెల్త్ మీద ఉండొచ్చు. సో మనకి వెయిట్ లాస్ అనేది రెగ్యులర్గా కాన్స్టెంట్గా కనిపించదు. లైక్ ఈరోజు 100 గ్రాములు, రేపు 100 గ్రాములు, ఎల్లుండి 100, అలా తగ్గదు కదా. సో అది ఒక రోజు మజిల్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, ఒకరోజు ఫ్యాట్ కటింగ్ మీద పనిచేస్తుంది, ఒకరోజు ఇంకొక యాక్టివిటీ, ఒకరోజు బాడీ హైడ్రేషన్, ఇట్లా ఉండొచ్చు. సో నా సజెషన్ వరకు అయితే కంపల్సరీ వెయిట్ వారంకి ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా చేంజ్ చేస్తున్నప్పుడు మీకు ఇలాంటి చేంజెసే కనిపిస్తాయి. సో ఒకరోజు వెయిట్ తగ్గినట్టు ఉంటుంది, ఒకరోజు తగ్గదు. సో పెరిగినట్టు కూడా అనిపిస్తుంది. సో యూ అండర్గో సో మచ్ ఆఫ్ స్ట్రెస్ వేర్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం కదా, ఎందుకు పెరిగింది అని మేబీ మీకు బిహైండ్ సైన్స్ అర్థం కాక యూ అండర్గో సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అగైన్. సో ఇలాంటి కండిషన్లో కంపల్సరీ పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. సో పాజిటివ్గా ఉండాలి అండ్ ఫైండ్ ద రూట్ కాజ్. సో ఎప్పుడు కూడా వెయిట్ చెకింగ్ ఒక బిఎంఆర్ స్కేల్లోనే చేసుకోవాలి. బిఎంఆర్ స్కేల్ ఏమంటే మనకి బేసల్ మెటబాలిక్ రేట్ స్కేల్. అది ఎంతవరకు అక్యురేట్ ఉంటుంది అంటే మనం ఇంక ఇప్పుడు ప్రతిదీ అడ్వాన్స్ లెవెల్లో యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఏదైనా మనకు అవైలబుల్గా ఉంది ఒక మంచి గ్యాడ్జెట్ ఆర్ టెక్నిక్ అంటే మనం యూస్ చేస్తాం కదా. సో అదే యూస్ చేసుకోవచ్చు, అక్యురేటే ఇస్తుంది రిజల్ట్, మరి అంత ఫార్ డిఫరెన్స్ రిజల్ట్స్ అయితే ఇవ్వదు. బట్ ఒకవేళ చెక్ చేస్తే మాత్రం ఒకటే వేయింగ్ స్కేల్లో చెక్ చేయాలి. దెర్ ఆర్ సో మెనీ కండిషన్స్ ఆల్సో వేర్ ఒకరు డిజిటల్లో చెక్ చేస్తారు, ఇమీడియట్గా ఇంకో స్కేల్లో చెక్ చేస్తారు, రెండిట్లో వేరే వేరే నంబర్స్ కూడా కనిపిస్తుంది చాలా మందికి. నాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్పారు లైక్ మేడం ఇందులో ఇంత ఉంది అని చెప్పి. ఏదైనా ఒకటే స్కేల్కి స్టిక్ ఆన్ అవ్వండి. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు 0.0 పాయింటర్ స్టార్టర్ ఉంటుంది కదా, అది ఒక్కొక్క స్కేల్ కి డిఫరెన్షియేషన్ ఉంటుంది. మనకి హాస్పిటల్లో చెక్ చేసే వేయింగ్ మిషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో మీరు మీ ఇంట్లో ఏదైతే రెగ్యులర్ గా యూస్ చేస్తున్నారో దానికి స్టిక్ ఆన్ అవ్వండి. డోంట్ గో ఇంటూ డిఫరెంట్ మిషన్స్. సో డిఫరెంట్ మిషన్స్ లో చెక్ చేసుకొని డిఫరెంట్ నంబర్స్ తెచ్చుకొని ఇంకెక్కువ స్ట్రెస్ పెంచుకొని అది లేదు. సో నార్మల్గా రెగ్యులర్ రొటీన్లో మీరు ఏదైతే ప్రిఫర్ చేస్తున్నారో అది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే నేను డైట్ వెయిట్ లాస్ అని అనగానే నాకు ఓన్లీ బెస్ట్ తగ్గితే చాలు, లేదు అంటే నాకు కొంచెం మజిల్ చేతులు కొంచెం లావుగా ఉన్నాయి అవి తగ్గితే చాలు, లేదు నా థైస్ ఒక షేప్లో లేవు సో వాటి మీద వర్కౌట్ చేయాలి అనుకుంటున్నాను. డిఫరెంట్ నేను చాలా వరకు విన్నాను ఇవన్నీ కూడాను. సో ఈ పర్టికులర్ దాంట్లో మాత్రమే వెయిట్ లాస్ అనేది మనం చూడొచ్చా? నో, నాట్ ఎట్ ఆల్.
స్పాట్ రిడక్షన్ ఎప్పుడు కూడా ఉండదు. ఓకే. ఎప్పుడు కూడా స్పాట్ రిడక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక పర్టికులర్ స్పాట్ మీద ఫోకస్ చేసి అది రెడ్యూస్ అవ్వాలి. ఎప్పుడైతే ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ మీద మనం ఫోకస్ చేస్తామో అప్పుడే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనకి ఈ బాడీ ఫ్యాట్ అనేది 2 types లో డిపాజిట్ అవుతుంది, సబ్క్యూటేనియస్ అండ్ విజరల్ అంటాం. సో విజరల్ ఈజ్ నథింగ్ బట్ మొండి ఫ్యాట్. ఓకే. సో విజరల్ ఫ్యాట్ ని వి ఆల్సో కాల్ as స్టబాన్ ఫ్యాట్. స్టబాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ ఇంకా మొండిగా ఉంటుంది అనమాట. మొండిగా ఎందుకు ఉంది? బికాస్ అది లాంగ్ లాస్టింగ్ గా ఉంది మన బాడీలో. సింపుల్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను బిర్యానీ తిన్నాను అండ్ దాంతో నాకు ఒక ఫ్యాట్ లేయర్ ఫామ్ అయింది. ఆ రోజుకి అది సబ్క్యూటేనియస్, అంటే సబ్క్యూటేనియస్ నథింగ్ బట్ స్కిన్ కింద ఉంటుంది నాకు, బినీత్ ద స్కిన్. సో స్కిన్ కింద నాకు ఒక ఫ్యాట్ లేయర్ ఫామ్ అయింది. సో విత్ ఇన్ 24 hours or 48 hours, అందుకే చాలా మంది టీన్ పీపుల్ కి ఒక ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే పింపుల్స్, ఆయిలీ ఫేస్ ఇవన్నీ చూస్తాం. బికాస్ స్కిన్ అండర్లోనే ఉండి అది ఒక రియాక్షన్ ఇచ్చింది. బట్ హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, మేబీ నేను రెక్టిఫై చేసుకున్నాను అనుకోండి, ఒక గ్రీన్ స్మూదీ తీసుకున్నాను విత్ ఇన్ 24 hours or 48 hours ఆర్ ఆ వీక్ స్పాన్లో. నేను డైట్ ఫాలో అవ్వాలనుకున్నాను, ఒక ఫ్రూట్ జ్యూసెస్, గ్రీన్ స్మూదీస్, ఫైబర్ ఫోకస్ లేదా వర్కౌట్స్ చేశాను. సో వర్కౌట్స్ చేసినప్పుడు కూడా బాడీ హీట్ అవుతుంది, సో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది, పోతుంది అక్కడికి. బట్ సమ్ పీపుల్ వాట్ దే విల్ డూ, రెక్టిఫై చేయరు, రెగ్యులర్ గా తింటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాట్ ఎప్పుడు లేయర్స్ గా ఫామ్ అవుతా ఉంటది అనమాట. ఓకే. సో లేయర్స్ గా ఫామ్ అవుతున్నప్పుడు రోజు మేబీ నేను నెక్స్ట్ డే ఇంకొక పావ్ బజ్జీ తిన్నాను, దానిపైన ఇంకొక లేయర్ ఫామ్ అయింది. ఓకే. ఆర్ నెక్స్ట్ డే ఇంకేదో జంక్ తిన్నాను, దానిపైన ఇంకొక లేయర్. సో ఇలా లేయర్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ ఫస్ట్ ఫామ్ అయిన లేయర్ ఉంటది కదా, కిందికి వెళ్ళిపోతా ఉంటది. సో ఇన్ టు ద స్కిన్ మీద, స్కిన్ అంటే లేయర్స్ స్కిన్ కింద భాగం, తర్వాత అది తర్వాత సో అలా లీక్, ఐ మీన్ విత్ పెంచుకున్న కొద్దీ ఏమవుతుందంటే ఒకనొక పర్టికులర్ పాయింట్ లో అది బ్లడ్ లో కూడా లీక్ అవుతుంది. ఓకే. సో ఈ బ్లడ్ లో లీక్ అయినప్పుడే, ఎప్పుడైతే బ్లడ్ సీరం ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుందో అప్పుడు కొలెస్ట్రాల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అంత ఈజీగా ఈరోజు తిన్నాము అంటే కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోదు. మీరు ఎప్పటి నుంచో తిని దాన్ని స్టోర్ చేసుకుంటున్నారు కాబట్టి కరిగించుకోవడానికి ఇమీడియట్ గా మీరు విత్ ఇన్ 24 hours or 40 hours లో యూ హ్యావ్ టు ప్లాన్ సంథింగ్. బికాస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది స్కిన్ కిందే ఉంటది కాబట్టి వెన్ యువర్ బాడీ గెట్స్ హీటెడ్, వెన్ యూ డూ వార్మ్ అప్ ఆర్ ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు, హీట్ అంటే ఐరన్ బాక్స్ పెట్టకూడదు, హీట్ అంటే వర్కౌట్స్ చేయాలి. సో బాడీ వార్మ్ అప్ అయినప్పుడు లేదా ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు హీట్ వస్తుంది కదా, సో స్వెట్టింగ్ అవుతుంది. సో అక్కడ మనకి ఫ్యాట్ బర్నింగ్ జరిగిపోతుంది. స్టోర్ చేసుకున్నప్పుడే అది డిపాజిట్ అయిపోయి బ్లడ్ లోకి కూడా లీక్ అయిపోయి బ్లడ్ సీరం లెవెల్ ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది. కాబట్టి అప్పుడు కొలెస్ట్రాల్ ఇష్యూస్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ పెరిగిపోవడము, వైస్ వర్సా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, డయాబెటీస్లో HbA1c పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగింది అంటే ఆబ్వియస్లీ మనకి హార్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి దారితీస్తాయి. ఇంకా ఫర్దర్ గా ఉంది జర్నీ దీన్ని, ఇక్కడతో అయిపోలేదు. సో బ్లడ్ లో లీక్ అయిన తర్వాత బ్లడ్ అనేది త్రూ అవుట్ ద బాడీ విల్ పాస్ కదా. సో కొన్ని పాయింటర్స్ చూసుకుంటది అనమాట త్రూ అవుట్ ద బాడీ. ఎక్కడ, సో ఇట్ విల్ హ్యావ్ అ ఫేవరెట్ స్పాట్స్, ఎక్కడైతే దాన్ని బ్యాలెన్స్ చేయగలదో, అది నిల్వ ఉండగలదో అని ఫోకస్ చేస్తుందో అక్కడ త్రూ అవుట్ ద సర్క్యులేషన్ అప్పుడు కొంచెం పక్కకు జరుగుతూ ఉంటుంది అనమాట, స్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫేవరెట్ స్పాట్ ఏంటి తెలుసా? లివర్. సో లివర్ దగ్గర ఫస్ట్ స్టోర్ అయిపోయి ఫ్యాటీ లివర్ కి దారి తీస్తుంది. సో లివర్ పైన కొవ్వు అనేది బాగా ఫామ్ అవుతుంది. సో లివర్ నుంచి మెల్లిమెల్లిగా స్ప్రెడ్ చేసుకొని గ్యాల్ బ్లాడర్ కి స్ప్రెడ్ అవుతుంది. అక్కడ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్, సో గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ మనం వింటూ ఉంటాం కేసెస్. స్టోన్స్ ఆర్ నథింగ్ బట్ అది ఫ్యాటే స్టోర్ అయ్యి హార్డ్ మెటీరియల్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఫ్యాటీ లివర్ని మనం రివర్స్ చేసుకోవచ్చు అగైన్ విత్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ డైట్. గ్యాల్ బ్లాడర్కి రాళ్ళు వచ్చేంత వరకు రిస్క్ పెట్టుకుంటే మాత్రం సర్జరీ ఒక్కటే ఆప్షన్. ఎందుకంటే ఆపరేషన్ చేసి గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ తీసినప్పటికీ కూడా గ్యాల్ బ్లాడర్ హీస్ బిన్ హ్యాబిచుయేటెడ్ టు టేక్ ఇట్. మళ్ళీ రాళ్ళు చేసేసుకుంటుంది. సో మళ్ళీ రాళ్ళు చేసేసుకుంటుంది అది. సో ఓన్లీ ఆప్షన్ ఏంటంటే డాక్టర్స్ చేసేది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో, అంటే అది నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అస్తమానం పెయిన్ వస్తుంది రిబ్స్ ఏరియాలో అటు సైడ్ అనుకుంటే కనుక సర్జరీ చేసి రిమూవ్ చేసేస్తారు. కోలిసిస్టెక్టమీ అంటారు దాన్ని. సో కంప్లీట్గా రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్యాల్ బ్లాడర్ ఏంటంటే మనకి ఫ్యాట్ కటింగ్, ఫ్యాట్ మెటబాలిజంలో పార్టిసిపేట్ చేస్తుంది. కంప్లీట్ ప్రెజర్ అంతా ఇంకప్పుడు లివర్ మీద పడుతుంది. సో లివర్ ఫంక్షన్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్. సర్జరీ అయినంత అక్కడికి అయిపోలేదు. ఇఫ్ యూఆర్ నాట్ స్టాపింగ్ దిస్ హ్యాబిట్,
లివర్ మీదే మొత్తం ప్రెషర్ ఉంది కదా, ఇప్పుడు పని పంచుకోవడానికి ఇంకే ఆర్గాన్ సపోర్ట్ లేదు. అవును. రైట్. సో లివర్ ప్రెషర్ పెరిగినప్పుడు ఏంటంటే బైల్ జ్యూసెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో లివర్ ఏంటంటే బైల్ జ్యూసెస్ ఇస్తుంది, వేర్ అగైన్ అది మనం ఫుడ్ డైజెషన్లో అట్లా హెల్ప్ అవుతుంది. ఇక్కడ బైల్ జ్యూసెస్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫ్లక్చువేట్ అవుతుంది అంటే దెన్ మళ్ళీ అక్కడ మనకి లివర్ రిలేటెడ్ ఫీవర్స్ ఉంటాయి, విచ్ ఆర్ కాల్డ్ అస్ వైరల్ ఫీవర్స్. సో ఈ వైరల్ ఫీవర్స్, లివర్ బేస్డ్ వైరల్ ఫీవర్స్ వస్తే ఇట్ లీడ్స్ టు డెత్ ఓన్లీ. ఇంకా మనకి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని ఒక డిఫరెంట్ ఫీవర్స్ ఉంటాయి అనమాట. అంటే లివర్ ఒక వాపు తెచ్చుకొని ఫీవర్స్ తెచ్చుకుంటుంది. ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ ఫీవర్స్కి మాత్రమే మనం క్యూర్ మెన్షన్ చేయొచ్చు. కొన్నిటికి ఏంటంటే క్యూర్ ఉండదు. ఆల్సో సమ్ టైమ్ ఇట్స్ లీడ్స్ టు జాండిస్. ఇంకా లివర్ బాగా ఎఫెక్ట్ అయింది కాబట్టి బయల్ జ్యూసెస్ ప్రాబ్లం ఉంది కాబట్టి జాండిస్ వరకు కూడా వెళ్ళిపోతుంది. ఓకే. సో జాండిస్ కూడా మనకి అది కూడా తెలుసు కదా, లెవెల్స్లో ఉంటుంది. కొంచెం లెవెల్ వరకు అయితే మనం ఫ్యాటీ ఫుడ్ తినటం ఎంత మనకి టేస్టీ ఉన్నా కూడాను అది ఫ్యూచర్లో లివర్ మీద దాని హిపటైటిస్ ఏ, హిపటైటిస్ బి, హెపటైటిస్ ఇలాంటివి కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా. ఇవన్నీ ఒక వైపు అంటే విజిబుల్గా, ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతాయి డ్యామేజెస్, చాలా మందికి తెలీదు. కనిపించే డ్యామేజ్ ఏంటి? ఒబిసిటీ, అదొక్కటే కనిపిస్తుంది. సో ఫేవరెట్ స్పాట్స్ అని చెప్పాను కదా, సో లివర్ తర్వాత ఇంకో ఫేవరెట్ స్పాట్ ఏంటంటే పొట్ట. అందుకే ఎవరికి ఏది ఉన్నా లేకున్నా ఫస్ట్ పొట్ట మాత్రం బయటకు వస్తుంది. అదేంటి, లివర్ కొంచెం బాగా ఫ్యాట్ ని స్టోర్ చేసేసుకున్న తర్వాత గాలిబైడర్ కూడా దాన్ని బేర్ చేసిన తర్వాత పొట్టకెళ్తూ ఉంటుంది. అది చెప్పలేము. కొంతమందికి ఏంటంటే నేను చూసిన రిపోర్ట్లో, నేను చాలా మందికి పొట్ట చూస్తుంటాను కదా పేషెంట్స్ వచ్చినప్పుడు, మనము వాళ్ళ పారామీటర్స్ అవి తీసుకుంటాం, ఇంచ్ మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటాము. సో సమ్ కేసెస్లో వాళ్ళ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని మనము సస్పెక్ట్ చేయొచ్చు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని. బట్ స్టిల్ రిపోర్ట్స్ అయితే రాస్తాము, ఇది టెస్టులు చేయించుకుంటుంటే. సో దేర్ ఆర్ సమ్ క్లయింట్స్ వేర్ పొట్ట విపరీతంగా ఉన్నప్పటికీ కూడా దేర్ లివర్ వాజ్ రియలీ హెల్దీ. ఓకే. సో ఈ కండిషన్లో మళ్ళీ మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే పొట్ట ఈజ్ నాట్ ఓన్లీ విత్ ఫ్యాట్ ఫుడ్. ఇదైతే ఓపెన్ స్టేట్మెంట్, ఫ్యాట్ తింటేనే పొట్ట వస్తుంది అయితే కాదు. ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో పొట్ట వస్తుంది కొంతమందికి. సమ్ పీపుల్ పర్టికులర్గా లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పొట్ట వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫ్యాట్. పీసీఓడి ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్ సైకిల్ ఉండక వేస్టేజ్ పొట్టలో బాగా ఉండిపోయి, ఆర్ ఎండోమెట్రియం లేయర్ అనేది బాగా వాపు వచ్చేసి, ఈ కండిషన్లో కూడా వాళ్ళకి వీటన్నిటిని మనం స్ట్రెస్ బెల్లీస్ అంటాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బెల్లీస్ అంటాము, ఫ్యాట్ బెల్లీస్ అంటాం. సో మూడిటికి 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనకున్న పొట్ట ఏ టైప్ అన్నది తెలుసుకొని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు పీసీఓడి క్లయింట్ వచ్చారనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన పొట్ట అని చెప్పి. వాళ్ళకి ఫస్ట్ ఎక్సర్సైజులు ఇస్తే పని చేయదు, రిజల్ట్ రాదు. సో వీళ్ళ కండిషన్లో ఏం చేస్తాం, ఫస్ట్ పీసీఓడి మీద వర్క్ చేస్తాం. పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతున్నాయా లేదా, సీడ్ సైక్లింగ్ స్టార్ట్ చేస్తాం, హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేస్తాము, స్లీప్ సైకిల్ మీద వర్క్ చేస్తాం. ఇవన్నీ సెట్ అయినప్పుడు హార్మోన్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. హార్మోన్ సెట్ అయిందంటే మెల్లిమెల్లిగా చిన్న ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినా మంచి పొట్టలో ఇంచ్ లాస్ కనిపిస్తుంది. ఇది డిఫరెంట్ కేసు. స్ట్రెస్ వల్ల వచ్చిన స్ట్రెస్ బెల్లీ అనుకో, ఇది డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. కంప్లీట్ గా వాళ్ళు నిద్రపోవాలి, మంచిగా వాటర్ తాగాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలి. వీళ్ళకి ఏ థెరపీ సూట్ అవుతుంది, డైట్ ఒక్కటే కాదు, డైట్ థెరపీ అన్నిటికీ రిజల్ట్ అని కూడా నేను చెప్పను. మేబీ వాళ్ళకి మేబీ అదర్ మెంటల్ థెరపీస్ అవసరమేమో. ఇలాంటివి చూసుకున్నప్పుడు కూడా వాళ్ళకి స్ట్రెస్ కొంచెం తగ్గింది అంటే వాళ్ళకి ఫస్ట్ స్ట్రెస్ ఎఫెక్ట్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. గట్ హెల్త్ చాలా పూర్ ఉంటుంది వీళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే స్ట్రెస్ కదా, ఒత్తిడి వల్ల కొంతమంది విపరీతంగా తింటారు, కొంతమంది అస్సలు తినరు. సో మీరు గమనిస్తే చాలా మందిని మనం కోపంలో ఎక్కువ తింటారు, బాధ వచ్చినా ఎక్కువ తినేస్తారు. కొంతమందికి పర్టికులర్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. హ్యాపీనెస్ ఉన్నప్పుడు స్వీట్స్ తినాలి అనిపిస్తుంది. ఆర్ సమ్ టైం పాస్ ఆర్ బోరింగ్ ఫీల్ అయినప్పుడు సమ్ సాల్టీ వేసుకోవాలి అనిపిస్తుంది, లైక్ చిప్స్, డీప్ ఫ్రైస్ ఇలాంటివి తినాలనిపిస్తుంది. ఈవెన్ మూడ్ని బేస్ చేసుకొని కూడా మనకు క్రేవింగ్స్ ఉంటాయి. అవును. సో ఇలాంటి కండిషన్స్లో అనేది మనము దేని మీద వర్క్ చేయాలో ఒకటి రూట్ కాజ్ చూసుకొని వర్క్ చేస్తే ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. ఓకే. అందుకే చాలా మందికి పొట్ట దగ్గర వర్క్ చేస్తారు కానీ రిజల్ట్ ఉండదు, ఎందుకంటే రూట్ కాజ్ తెలియదు వాళ్ళకి. పొట్టు ఉంది కదా, ఎక్సర్సైజ్ చేస్తే అయిపోతుంది అన్నట్టయితే ఎక్కడా లేదు. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ రూట్ కాజ్. ఓకే. ఇప్పుడు మనం డైట్ విషయంలోకి వస్తే, అన్నీ బాగున్నాయి, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇట్స్ స్ట్రెస్ లేదు,
కానీ వెయిట్ పెరుగుతున్నారు, తినే ఫుడ్ వల్ల వాళ్ళు వెయిట్ పెరుగుతున్నారు అనుకుందాం. అనుకునేటప్పుడు వాళ్ళ డైట్ ప్లాన్, నేను ఒక 5 kgs తగ్గాలి అనుకుంటున్నాను, వాట్ షుడ్ మై డైట్ ప్లాన్ అనేటప్పుడు మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ రొటీన్ చెక్ చేసుకోవాలి మనం. ఓకే, అండ్ మిస్టేక్ ఎక్కడ అవుతుందన్నో ఒక్కసారి ఫైండ్ అవుట్ చేయాలి. బికాజ్ వన్ ఆర్ ద అదర్ ఏదో ఒక దగ్గర మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఈవెన్ వాళ్ళు ఫుడ్ తినే టైమింగ్స్ అవ్వచ్చు. కొంతమందికి అన్ని బాగున్నా టైమింగ్స్ ప్రకారం తినకపోయినా కూడా ఛాలెంజెస్ వస్తాయి. కొంతమందికి ఏంటంటే మజిల్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. ఫస్ట్ ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది, మజిల్ ఇంప్రూవ్ అయిపోతుంది. మజిల్ ఇంప్రూవ్ అవ్వాలి కూడా జర్నీలో. బికాజ్ మీకు ఫ్యాట్ రిడక్షన్తో పాటు మజిల్ కూడా పోయింది అంటే నో ఎనర్జీ. నో ఎనర్జీ అంటే మీకు వచ్చే వెయిట్ లాస్ ఇట్స్ నో యూజ్. ఇంకా బలమే లేనప్పుడు నువ్వు ఎంత తగ్గి ఏం లాభం? నీకు ఒక బలం ఉండదు, ఒక ఫేస్లో గ్లో ఉండదు, యువర్ స్కిన్ లుక్ సో సాగి కదా. సో అది చాలా మంది మనం వింటూ ఉంటాం. కొంతమంది సన్నగా అయితే చాలా బాగుంటారు, కొంతమంది ఏంటంటే స్కిన్ చాలా లూజ్ అయిపోయి ముందే బాగున్నారంటారు. వింటూ ఉంటాం కదా ఈ డైలాగ్. సో ఆ కళ పోయింది అంటే there was some wrong strategy has been followed, only focused on fat loss. బాడీ టోనింగ్ మీద, స్కిన్ టైట్నింగ్ మీద ఫోకస్ చేయరు వాళ్ళు. వెయిట్ నంబర్ తక్కువ కనిపిస్తే చాలు అని అనుకుంటారు. ఈ మైండ్ సెట్ మారాలి. ఓకే, అండ్ వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు వెయిట్ లాస్తో పాటు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత రిడ్యూస్ అవుతుంది, మజిల్ ఇంప్రూవ్మెంట్ ఎంత అవుతుంది అన్నది కంపల్సరీ బిఎంఆర్ స్కేల్లో తెలుస్తుంది. బిఎంఆర్ స్కేల్లో ఎలా తెలుస్తుంది అంటే అగైన్ ఇట్స్ టెక్నాలజీ వేర్ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి అందులో, వేర్ ఇట్ విల్ పాసెస్ త్రూ యువర్ బాడీ. మీరు దాని మీద నిల్చున్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ అ టెక్నాలజీ థింగ్. సో అది మీకు అక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తుంది. ఓకే, బిఎంఆర్ చెకింగ్ అనేది బిఎంఆర్ చెకింగ్ చేసుకోవాలి కంపల్సరీ. వారంకి ఒకసారి చెక్ చేయాలి మీ వెయింగ్ స్కేల్లో. సో మీరు ఎప్పుడైతే ఇవన్నీ పారామీటర్స్ ఫోకస్ చేసుకుంటారో అప్పుడే మీ జర్నీ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలన్న క్లారిటీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెక్ చేసుకున్నాను వెయిట్, నేను ఒక 55 kgs ఉన్నాను. ఓకే, నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఏదో 28 ఎంతో ఉంది, మజిల్ పర్సెంటేజ్ ఒక 40 ఉంది అనుకుందాం. సో నాకు ఇంకా టార్గెట్ 50 ఉంటుంది. అండ్ పర్సెంటేజ్ కాబట్టి ఆర్ గ్రామ్స్ ఆర్ కేజీస్ కాబట్టి నాకు ఒకేసారి స్పైక్ చూపించదు, డైలీ కొంచెం కొంచెమే చూపిస్తుంది. దోస్ ఆర్ ఇంటర్నల్ పారామీటర్స్, అది కేజీస్ తగ్గదు. సో చాలా మందికి ఈ క్లారిటీ కూడా ఉండదు. ఏమంటారంటే మేడం వెయిట్ 2-3 kgs తగ్గాను, బట్ ఫ్యాట్ మాత్రం ఏంటి 2% తగ్గింది. 2% సో మచ్ యాక్చువల్లీ, 2%. ఎందుకంటే ఫ్యాట్ ఎప్పుడు 0.1%, 0.2%, 0.3%లోనే తగ్గుతుంది. నువ్వు ఎంత వర్కౌట్ చేసినా మాక్సిమం 0.8% అంతే వరకు తగ్గుతుంది. అంతకుమించి ర్యాపిడ్ అవుతుంది అంటే యూఆర్ ప్రెషరైజింగ్ యువర్ బాడీ. ఓకే, అంతకుమించి ఎక్కువ తగ్గుతుందంటే కంప్లీట్గా మీరు ప్రెషర్ ఇస్తున్నారు. ఇట్ విల్ ఎఫెక్ట్ యూ సమ్ ఆర్ ద అదర్ డే. ఓకే, డైట్ ప్లాన్ చెప్తారా? ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో కంప్లీట్లీ పర్సనలైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు మీ ఏవైతే కన్సర్న్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, గట్ హెల్త్ చెప్పండి, లైఫ్ స్టైల్ చెప్పండి. చెప్పిన తర్వాత షీ విల్ ఇనిషియేట్ ఏ ఫార్ములా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ సజెస్ట్ చేస్తారు చాలా మంది. ఎందుకంటే మనం జనరల్ గా తినేది కూడా బ్యాలెన్స్డే, బట్ పోర్షన్ లో తెలీదు. అవును. సో పోర్షన్ కరెక్షన్ చేస్తారు. రైస్ పెట్టుకున్నా, నేను సాంబార్ బాగా కుదిరింది, నాకు ఎక్స్ట్రా 4 ముద్దలు తింటాను. సో అది ఆ కంట్రోల్ అనేది ఫస్ట్ ఒక 1 week to 14 days లో మనకు గ్రిప్ రావాలి, ఏది ఎంత తినాలి అన్నది. తర్వాత మెల్లిమెల్లిగా ఇనిషియేట్ చేస్తాం క్యాలరీ కౌంట్లో. ఎలా ఇప్పుడు నేను 1800 calories ఫస్ట్ 2 weeks లో పెట్టానంటే ఐ విల్ మేక్ ఇట్ టు మేబీ 1700 calories ఫర్ ద నెక్స్ట్ వీక్. ప్రోటీన్ ఒక 50 grams పెట్టానంటే ఐ మైట్ మేక్ ఇట్ 55 grams ఫర్ ద నెక్స్ట్ వీక్. సో ఇలా మనం ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేవి డైటీషియన్ విల్ డిసైడ్ ఆర్ యువర్ న్యూట్రిషనిస్ట్ విల్ డిసైడ్. సో మాక్సిమం జర్నీలో మాత్రం మనం కాంప్లెక్స్ కార్బ్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అంటే జర్నీలో ఒక 55% ఆఫ్ కార్బ్స్ పెడితే ఒక 30% ఆఫ్ మనం ప్రోటీన్ మీద ఫోకస్ చేయొచ్చు, రిమైనింగ్ మనం ఫ్యాట్ మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే శ్వేత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.